మలక్పేటలో ఒక బీజేపీ అభ్యర్థిగా ఆల జితేంద్ర గారి బలం ఆల నరేంద్ర గారి కుమారుడు. ఆ పేరే ఒక బలం. ఆయన బలహీనత మలక్పేటకు స్థానికేతరుడు. ఇది స్థానికేతరుడు అని వస్తున్న పదాన్ని దూరం చేసి మీ విజయాన్ని ఎలా ఆకాంక్షిస్తారు, ఎలా తీసుకెళ్తారు, మీ విజయానికి ఎలా నాంది వేస్తారు? అసలు స్థానికేతరుడు అంటే ఎలా స్థానికేతరుడు అవుతారు? హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాసులే. నియోజకవర్గానికి స్థానికేతరుడు కదా మీరు. వచ్చేసరికి నేను స్థానికేతరుడు భారతీయ జనతా పార్టీ ఎటువంటి పార్టీ అంటే పార్టీ నిర్ణయం ఈజ్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్ అండ్ సెల్ఫ్ లాస్ట్. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని మనం ఓకే పార్టీ నిర్ణయం మీరు మలక్పేటకు వచ్చారు. ఎస్. అయితే అక్కడ నేను నాన్ లోకల్ అనేది మీరు నివాసం ఉండేది పాత బస్సులో మలక్పేట కాన్స్టిట్యూన్సీ కాదు కదా? కాదు కాదు అన్నప్పుడు నియోజకవర్గానికి స్థానికేతరుడు కదా మీరు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అతన్ని మన స్థానికుడా? ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఆయన కూడా స్థానికుడు కాదే. స్థానికుడు అనే అంశం అక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ రాదు. మా నాన్నగారు ఉన్నారు, మెదకెళ్ళి పార్టీ ఆదేశాల మేరకు మెదకెళ్ళి 2 సార్లు పోటీ చేసి ఎంపీ గెలిచారు. సో ఇప్పుడు ఈ బస్తీ నుండి పక్క బస్తీకి వెళ్తే స్థానికుడు అయిపోతాడా? మాకేమైనా కనెక్టివిటీ లేదా? మలక్పేట నుండి నేను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు మలక్పేటలో చేశాను. దాని తర్వాత ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా అనేక కార్యక్రమాలు ఆర్గనైజేషన్ పరంగా కార్యక్రమాలు చేశాను. అంటే మాకు టచెస్ ఉండవా మలక్పేటలో? ఈ బస్తీ నుండి ఆ బస్తీ పోయినట్టే అంతే. కానీ స్థానికేతరుడు అనేది కొందరు కావాలని సృష్టించారు. ఎందుకంటే నరేంద్ర గారి అబ్బాయి వస్తుండు కాబట్టి ఇక్కడ ఏమైనా మనకి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏమైనా ఇంపాక్ట్ అయితే ఏమైనా చెల్లాచెదురుగా అవుతుంది కాబట్టి కొందరు సృష్టించిన అప్పానే కాదు తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మా పార్టీ పరంగా అందరం మేము కూర్చున్నాం. ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ అని భావించారో వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయం మేరకు మాకు అంత సన్నిహితం మేరకు అందరం కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేస్తున్నాం, ప్రజలలోకి చొచ్చుకుపోయినాం. మలక్పేటలో నేను గెలుస్తాను అని అనడానికి మీకున్న బలం ఏంటి, మీ ప్రత్యర్థులకున్న బలహీనతలు ఏంటి? భారతీయ జనతా పార్టీ 1983 నుండి కూడా మలక్పేట కంచుకోట. ఇంద్రసేన్ రెడ్డి గారు అక్కడ నుండి గెలిచినారు. ఇంద్రసేన్ రెడ్డి గారికి చేసిన అనేకమైన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ప్రజలు మేము పోతుంటే చెప్తారు ఇప్పుడు అప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు చేసిన పనులు ఇప్పటి వరకు ఉన్నాయన్నారు. అదేవిధంగా మా దగ్గర నుండి డిప్యూటీ మేయర్ గెలుస్తున్నారు సైదాబాద్ నుండి. అదేవిధంగా బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ కంచుకోట. అనేక పథకాలు పిఎంఏ కింద హౌసెస్ కానివ్వండి, లేకపోతే స్లమ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే స్లమ్ పట్టాలు కానివ్వండి, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. దాని తర్వాత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే 2 సార్లు ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అటువంటి పనులు ఏం చేయలేదే. ఇప్పటివరకు ఉన్న స్లమ్స్ అట్లనే ఉన్నాయి. స్లమ్స్ నోటిఫై చేయలేదు. మళ్ళీ ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ఇల్లులు కబ్జా పెట్టాలని మరి ఆ రాత్రికి రాత్రే మున్సిపల్ వాళ్ళతో కూలగొట్టాలనే ప్రయత్నం ఈ ఎంఐఎం పార్టీ చేస్తే అక్కడ ఉండే మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్తే ఎస్సీ కమిషన్ మెంబర్ గారితో అక్కడ ఆపిచ్చి పిల్లి కుర్చీలను ఉంటాయి దాన్ని ఆపియడం జరిగింది. మరి అదేవిధంగా అనేక గవర్నమెంట్ స్థలాల్లో కబ్జా పెట్టి మరి కొన్ని దాంట్లలో మసీదులు కట్టించి కొన్ని చాలామందిని లోకల్గా అరెస్ట్ చేయించి బెదిరించి ఇటువంటి కార్యక్రమాలు చేసినారు. రోడ్లు లైట్లు వేయించడం నిరంతరం. అది కాలనీ అసోసియేషన్ పోతే కూడా మున్సిపల్కి చేస్తుంది. ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఎంపీ గెలిచిన తర్వాత అవి కూడా చేయకుంటే వేస్ట్. అయితే దాని తర్వాత ఇంకా అభివృద్ధి ఏం చేసినాడు అతను? అభివృద్ధి అంటూ ఏమీ చేయలేదు. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే నిరంతరమైన ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఏది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏదైనా నిరంతరమైన ప్రక్రియ, రోడ్లది ఏమైనా కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ నిరంతరమైన ప్రక్రియ. అభివృద్ధిలో ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి. అప్పుడు వేసిన 83లో వేసిన హౌజెస్ ఆవాస్ యోజన కింద కట్టించిన హౌజెస్ ఇప్పుడు శిథిలావస్థకు ఉన్నాయి. ఆ శిథిలావస్థకు వచ్చిన వరకు ఇప్పటివరకు దానికి నానా పోయి రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదు. అదేవిధంగా పట్టాలు రావాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. నాలా వైడనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లో లైన్ ఏరియా ఉన్నది, నాలా వైడనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్స్ కావాల్సిన ఇష్యూస్. ఏదైతే మలక్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని అందరు ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి ఇష్యూస్ అనేకం ఉన్నాయి. ఇవి పర్మనెంట్గా ఉండేటివి. ఏదైతే రోడ్స్ అది ఖచ్చితంగా మళ్ళీ మనం మెయింటెనెన్స్ చేయాలి. సో ఇది అభివృద్ధి. ప్రజలకు సంక్షేమ పథకాలు
ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలంటే మళ్ళీ పార్టీ పరంగా ప్రయత్నం చేయాలి కదా. ఇగో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేవలం మైనార్టీ కార్పొరేషన్ ద్వారానే ముస్లింలకు ఏమో కార్లు ఇప్పిస్తారు, బీసీ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ బీసీలకు లోన్లు ఎందుకు ఇప్పారు? ఇది మేము చెప్పేది. ఏదైతే షాదీ ముబారక్ ఇప్పిస్తారు కానీ కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇప్పారు? నేను చెప్పేది ఇది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.